సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన హింసపై సిట్ తన తుది నివేదికను డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 11 మంది అధికారులతో సిట్ను నియమించింది ఎన్నికల సంఘం. ఏపీలో జరిగిన ఘటనపై విచారణ జరిపిన సిట్ 264 పేజీలతో 2 భాగాలుగా నివేదికను రూపొందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. 6 కేసులో ఛార్జిషీటు దాఖలు చేసినట్లు, ఈవీఎంలో ధ్వంసం చేసిన కేసులు 2 ఉన్నట్లు పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదని నివేదికలో పేర్కొన్నారు సిట్ అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.